తెలియని వాళ్ళకు ఎవరికి పిల్లని ఇయ్యరు. అవి అసలు మ్యారేజ్ బ్యూరో కాడికి రావు. అవి అసలు లేవు ఇప్పుడున్న కాలంలో. మాకు ఒక్కతే పాప, మా పాప దూరం వెళ్ళకూడదు, దగ్గరే ఉండాలి, వాళ్ళు కూడా మా దగ్గరే ఉండి చూసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మంచిది అన్న థాట్ లో ఉంటున్నారు. మ్యారేజ్ బ్యూరో కాడికి వస్తాయనేది పెద్ద అబద్ధం. నేను 8 సంవత్సరాలు అయింది ఫీల్డ్కి వచ్చి. ఒక ఇల్లరికం సంబంధం కావాలని నా దగ్గర ఇంతవరకు రాలేదు. మామ కొడుకునో లేకపోతే అత్త కొడుకునో లేకపోతే దగ్గర దోస్తుల కొడుకులనో లేకపోతే కులపోళ్ళనో ఊళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి. కాబట్టి ఇంతకు ముందు బర్రెలు గొర్రెలు వ్యవసాయము ఇవన్నీ ఉండేవి. కాబట్టి అప్పుడు వాడికి ఒక మనిషి కావాలి, కాబట్టి ఒక పని మనిషి కావాలి. కాబట్టి వాడిని ఇల్లరికం తెచ్చుకొని నాకు ఆస్తులు ఉన్నాయి పాస్తులు ఇంకా ఇల్లరికం వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారంటారా? లేరు నవ్య. ఇప్పుడు ఇల్లరికం సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసం చేస్తున్నారు. మోసపోవద్దు. ఇల్లరికం సంబంధాలు లేవు అంటే నేను మ్యారేజ్ బ్యూరోల మీద ఇట్లా మాట్లాడుతున్నాను తప్ప అనుకోవద్దు. ఇల్లరికం సంబంధాలు ఏడున్నాయి చెప్పండి. చాలా మంది పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే మాకు ఒక్కతే పాప, మా పాప దూరం వెళ్ళకూడదు, దగ్గరే ఉండాలి, వాళ్ళు కూడా మా దగ్గరే ఉండి చూసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మంచిది అన్న థాట్ లో ఉంటున్నారు. అవును, అవి మ్యారేజ్ బ్యూరోలకు రావు. అవి ఏవైతే సంబంధాలు ఉంటాయో అవి నీకు తెలిసిన వాళ్ళకో లేకపోతే మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పుకుంటారు తప్ప మ్యారేజ్ బ్యూరో కాడికి రావు. మ్యారేజ్ బ్యూరో కాడికి వస్తాయనేది పెద్ద అబద్ధం. నేను 8 సంవత్సరాలు అయింది ఫీల్డ్కి వచ్చి. ఒక ఇల్లరికం సంబంధం కావాలని నా దగ్గరికి ఇంతవరకు రాలేదు. గుత్తగా ఏది మాట్లాడతలేదు నేను. ఒకవేళ వచ్చినా మీరు అవి తీసుకొని అంటారా మ్యాచెస్? అసలు రావమ్మా అంటే ఎందుకు రావనేది కూడా చెప్తాను. నేను చెప్తాను ఎందుకు రావంటే ఇంతకు ముందు బర్రెలు గొర్రెలు వ్యవసాయము ఇవన్నీ ఉండేవి. కాబట్టి అప్పుడు వాడికి ఒక మనిషి కావాలి, కాబట్టి ఒక పని మనిషి కావాలి. కాబట్టి వాడిని ఇల్లరికం తెచ్చుకొని నాకు ఆస్తులు ఉన్నాయి పాస్తులు అని చెప్పి పేదోళ్ళు ఉండేటోళ్ళు. కాబట్టి అప్పుడు ఇల్లరికం సంబంధాలు ఉండే. అది ఎవరిని తెచ్చుకున్నాడు? మామ కొడుకునో లేకపోతే అత్త కొడుకునో లేకపోతే దగ్గర దోస్తుల కొడుకులనో లేకపోతే కులపోళ్ళనో ఊళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి. కాబట్టి అప్పుడు ఇల్లరికం సంబంధాలు అనేవి ఉండేవి. వాడు ఇల్లరికం పోయిండు అని చెప్పుకునేటోళ్ళు. ఇల్లరికం పోయిన తర్వాత వాడి సంసారం అనేది నడిపించుకునేటోడు. ఇప్పుడు ఇల్లరికం ఏడుందమ్మా? ఇలా జొమాటో, ఊబరు, నీకు ఓలా, ఆ తర్వాత నీకు అన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అదేదో కొత్తది వచ్చింది జెప్టో, నీకు ఏది కావాలంటే అది వస్తుంది. అసలు ఇల్లరికం అవసరం ఏముంది? ఇప్పుడు ఒక కాలంలో ఇల్లరికం అనేది అవసరం, ఇప్పుడు అవసరమే లేదు. వాళ్ళకి అన్ని వస్తున్నాయి. అమ్మాయిలు ఒక్కరున్నా ఏదున్నా ఇల్లరికం సంబంధాలు లేవు. కానీ ఒకతే అమ్మాయి ఉందనుకో, ఆస్తులు పాస్తులు ఆమె నేను చేసుకుంటాడు కాబట్టి ఎట్లాగో వర్తిస్తాయి. అంతే తప్ప ఇల్లరికం సంబంధాలు తెలియని వాళ్ళకు ఎవరికి పిల్లని ఇయ్యరు. అవి అసలు మ్యారేజ్ బ్యూరో కాడికి రావు. అవి అసలు లేవు ఇప్పుడున్న కాలంలో. లేవు కాబట్టి మా దగ్గరికి వస్తలేరు కదా. ఇల్లరికం సంబంధాలు లేవు. దయచేసి మోసపోవద్దు. కస్టమర్స్ ఏంటంటే ఇల్లరికం సంబంధాలు అనగానే ఎగిసెగిసి పడిపోతున్నారు. వాడు ఏదో ఫీజు చెప్తే వాడిని కట్టేస్తారు, ఆడ ఉండదు. పోనీ చూపి అంటే ఒకటి ఉండదు ఆడ. ఇప్పుడు మేము పొద్దున్న దాకా వీడియోస్లో షార్ట్ వీడియోస్ మామూలుగా వీడియోస్ చూపిస్తున్నాము. పలానా అమ్మాయి సంబంధించిందంటే నేను ఖచ్చితంగా చూపించగలుగుతా. ఇంకో పలానా అమ్మాయి ఇది, పలానా అమ్మాయి ఇది, పలానా అబ్బాయి ఇది, పలానా ఇది. రెండవ సంబంధం అన్నాము, రెండవ సంబంధం అమ్మాయి చూపిస్తాం, రెండవ సంబంధం అబ్బాయి అన్నాం చూపిస్తాం. చూపించగలగాల కదా. లేనప్పుడు ఎక్కడికి చూపిస్తావు చెప్పు. కాబట్టి కస్టమర్స్ కూడా మనం ఏ మధ్యవర్తి దగ్గరికి వెళ్తున్నాము, ఆయన ఏం చెప్తున్నాడు, నిజం మాట్లాడితే నిజాన్ని ఒప్పుకోవాలి. నువ్వు నల్లగా ఉన్నావు అంటే నల్లగా ఉన్నావనే మాట్లాడతాము, తెల్లగా ఉంటే నీకు ఇది పరిస్థితి అనే మాట్లాడతాము, ఇట్లాంటి సంబంధాలు వస్తేనే మాట్లాడతాము, లావుగా ఉంటే లావుగా ఉన్నావనే మాట్లాడతాము, గుండు ఉంటే బట్టగుండు ఉందనే మాట్లాడతాము, పొట్టు ఉంటే పొట్టు ఉందనే మాట్లాడతాము. నిజాలు మాట్లాడి ఇక్కడ పెళ్లిళ్ళు చేయాలా? అబద్ధాలతో నేను గెలుస్తా అంటే సాధ్యం కాదు. అది ఫీజు తీసుకున్నంత వరకు మాత్రమే. ఆ తర్వాత అడగదా, నీ కళ్ళే ఆడిపోయినా అడుగుతాడు కస్టమర్. నువ్వు ఏం చెప్తావు అప్పుడు? ఒక మధ్యవర్తిగా నువ్వేం సమాధానం చెప్తావు? కాబట్టి ఏ మధ్యవర్తి అయినా తాను ప్రొఫైల్ తీసుకునే ముందు ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి చేయాలి. అంతే తప్ప ఇల్లరికం సంబంధాలు ఉన్నాయి, నేను ఇల్లరికం సంబంధాలు చేసేస్తా అని వాళ్ళకి ఆశలు చూపించి డబ్బులు దండుకోవడం అనేది పెద్ద నేరం, తప్పు నా దృష్టిలో. అలా చేయొద్దు. అలాంటివి ఇప్పట్లో అసలు లేవు. అది మర్చిపోవాలా. ఏడన్నా ఒకటి రెండు మూడు ఉండొచ్చు కానీ మొత్తం అయితే లేవు.